అండ్ యూజువల్లీ మిమ్మల్ని కస్టమర్స్ వచ్చి కాంటాక్ట్ అయ్యి మీ దగ్గరకొచ్చినప్పుడు కస్టమైజేషన్ అంటే కొంచెం హై ఉంటుందేమో అని చెప్పి స్కిప్ చేస్తా ఉంటారు. అలాంటి కస్టమర్స్‌ని మీరెలా టాకిల్ చేసుకుంటారు సార్? బేసిక్‌గా కస్టమైజేషన్, ఓవర్ ప్రైసింగ్ అనేది మిత్తేనండి. హ్మ్. ఇట్స్ ఎ మిత్. హ్మ్. కస్టమైజేషన్‌లో కూడా మనం ఏ మెటీరియల్ సెలెక్ట్ చేస్తున్నాము, హ్మ్. ఏ మోడల్ సెలెక్ట్ చేస్తున్నాము. సోఫాలో కూడా ఈవెన్ సింపుల్ మోడల్స్ ఉంటాయి, ఎక్కువ ఫ్యాబ్రిక్ కన్జ్యూమ్ చేసే మోడల్స్ ఉంటాయి, ఎక్కువ వుడ్ ఎళ్ళే మోడల్స్ ఉంటాయి. హ్మ్. దాంట్లో మనం ఏ లెగ్స్ యూజ్ చేస్తున్నాము, ఏ ఫ్యాబ్రిక్ వాడుతున్నాము, ఫ్రేమింగ్‌లో ఎంత వుడ్ అనేది ప్లేస్ చేస్తున్నాము ఆ మోడల్‌ని బట్టి, హ్మ్. వీటిని బేస్ చేసుకొని ప్రైసింగ్ అనేది ఉంటది. అన్ని ఓకే. కస్టమ్ మేడ్ సోఫాస్ హై ప్రైసింగ్ ఏమి ఉండవు. ఓకే. బేసిక్ మోడల్స్ ఉంటాయి, ఈవెన్ ప్రీమియం, లగ్జరీ మోడల్స్ కూడా ఉంటాయి. సో, హ్మ్. మనం సెలెక్ట్ చేసుకునే మోడల్‌ని బట్టి మీకు ప్రైసింగ్ అనేది ఉంటుంది. ఓకే. సో, ఈవెన్ ఫ్యాబ్రిక్స్‌లో మీరు చూసినట్లయితే రూ. 600 నుంచి 2500, 3000 పర్ మీటర్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. హ్మ్. మనం ఎక్కడ సెలెక్ట్ చేస్తున్నాము, మన హ్మ్. ఇంటీరియర్‌కి మ్యాచ్ అయ్యే విధంగా మన లైఫ్ స్టైల్‌కి ఏ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. కిడ్స్ ఉన్నప్పుడు హ్మ్. ఎక్కువ ఫుడ్ స్పిల్లేజ్ లేకపోతే అవును. ఎక్కువ స్టెయిన్స్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటది. ఇట్స్ ఎ హ్మ్. కామన్. వాళ్ళకి ఈజీ క్లీన్ ఉన్న ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేయడం మంచిది. ఈ గైడెన్స్ అంతా మనం కస్టమ్ మేడ్‌లోనే ఇస్తాము.